కేసీఆర్ హయాంలో కాంట్రాక్టర్ల కోసమే ప్రాజెక్టులు నిర్మించారే తప్ప ప్రజల కోసం కాదన్నారు టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం. ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా ప్రాజెక్టులు మొదలుపెట్టి కాంట్రాక్టర్లకు దోచిపెట్టారని విమర్శించారు. ప్రాజెక్టులపై అసెంబ్లీలో చర్చ జరగడం మంచి విషయమన్నారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ పూర్తి చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో డీటీఎఫ్ జిల్లా విద్యా సదస్సు, డీటీఎఫ్ రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్ ఈశ్వర్ రెడ్డి ఉద్యోగ విరమణ కార్యక్రమానికి హాజరయ్యారు కోదండరాం. ప్రాజెక్టులతో పాటు మిషన్ భగీరథపై కూడా అసెంబ్లీలో చర్చించాలని సూచించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఒరిజినల్ గా డిజైన్ చేసింది తెలంగాణ ఉద్యమ సోయితు తెలంగాణ ఇంజనీర్. వాళ్ళు ఏమన్నారంటే, మేము ఎత్తు మీద ఉన్నమాట వాస్తవమే, కానీ మాకు జాగ్రత్తగా నీళ్లు లిఫ్ట్ చేయగలిగితే తెలంగాణలో ఆ నీటిని జాగ్రత్తగా వాడుకోగలిగితే ఇక్కడి వ్యవసాయం, ఇక్కడి పరిస్థితులకు తగ్గట్టుగా ఇక్కడ జరుగుతున్న వ్యవసాయం నిలబెడుతుంది అని చెప్పి వాళ్ళు విస్తృతంగా ప్రచారం చేసి పాలమూరు రంగారెడ్డికి జూరాల నుంచి నీళ్లు తీసుకోవాలని ప్రతిపాదించారు. జూరాల తెలంగాణ ఇంటర్వ్యూ దగ్గర ఉంటుంది. ఆ నీళ్లను కనుక మనం తెచ్చుకోగలిగితే ఆ నీళ్లతో చాలా అద్భుతంగా పాలమూరు జిల్లాకు, మహబూబ్ నగర్ జిల్లాకు నీళ్లు ఇవ్వవచ్చు. మీరు మహబూబ్ నగర్ జిల్లా చూస్తే ఆ జిల్లా పడమటి భాగము సరిగ్గా కృష్ణా నది జిల్లాలోకి ప్రవేశించిన దగ్గర జూరాల ప్రాజెక్టు ఉంటుంది. ఆ ప్రాజెక్టు నుంచి నీళ్లు తోడుకుంటే కింద ఉన్న శ్రీశైలం డ్యామ్ మీరు చూసింటారు చాలా మంది. ఆ శ్రీశైలం డ్యామ్ దగ్గర నుంచి కాలువలు తవ్వుకొని ఆంధ్ర ప్రాంతం విస్తృతంగా నీళ్లు మళ్లించుకోగలరు. పోతిరెడ్డి తూము గురించి మీరు విన్న ఒక కాలువను కొంచెం దూరం తీసుకుపోయి అక్కడ తూము పెట్టింది, దాన్ని పోతిరెడ్డి తూము అంటారు. ఆ తూము నుంచి దాదాపుగా కృష్ణా నదిని సంపూర్ణంగా మళ్లించుకొని పోవటానికి తగిన విధంగా అక్కడ తూములు వాళ్ళు తెచ్చుకుంటూ వచ్చేది. అక్కడ వాళ్ళతో పోటీ పడి నీళ్లు లిఫ్ట్ చేయడం సాధ్యం కాదు. కానీ జూరాల దగ్గర మనకు కావలసిన నీళ్లు మనం తరలించుకొని పోవటం మొదలు పెడితే కృష్ణా నదీ జలాల దోపిడీని అడ్డుకోవటం, తెలంగాణ తన వాటాను తాను సాధించుకోవటం కూడా సాధ్యమవుతుంది. కానీ ప్రాజెక్టుని ఎప్పుడైతే కిందికెందుకు తరలిస్తామంటే లిఫ్ట్లు పెరుగుతాయి, కాంట్రాక్టర్లకు లాభం అవుతుంది, వీటన్నింటి వల్ల ప్రభుత్వానికి భారం అవుతుంది, మనకు ప్రజలు ఇబ్బంది పడవలసిన పరిస్థితి వస్తుంది. తుమ్మిడియట్టి కూడా అంతే. సూటిగా కాగజ్ నగర్ దగ్గర తుమ్మిడియట్టి ప్రాజెక్ట్, తుమ్మిడియట్టి అనే గ్రామం ఉంటుంది. ఆ గ్రామం దగ్గర కట్టవలసిన ప్రాజెక్ట్ అసలు కాళేశ్వరం. అది కూడా తెలంగాణ సోయితో తెలంగాణ ఇంజనీర్లు డిజైన్ చేసిన ప్రాజెక్ట్. ఇక్కడ దేవాదుల ప్రాజెక్టును చంద్రబాబు నాయుడు గారు హడావిడిగా మొదలుపెట్టినప్పుడు తెలంగాణ ఉద్యమం ఒత్తిడితో అప్పుడు చాలా మంది ఇంజనీర్లు ఏమన్నారంటే, ఇది నీళ్లు తెచ్చే ప్రాజెక్టు కాదు, తెలంగాణకు నీళ్లు రావాలంటే ఎత్తు మీద ఎన్ని వీలైతే అక్కడి నుంచి అన్ని నీళ్లు తీసుకొని పోవాలి. దానికి అనువైనటువంటిది మనకు ఆ రామగుండం దగ్గర ఉన్నటువంటి మనకు ప్రాజెక్టు. దానికి నీళ్లు ఎన్ని పోసుకోగలిగితే, నింపుకోగలిగితే అక్కడి నుంచి అన్ని నీళ్లు తక్కువ ఖర్చుతో తెలంగాణకు వాడుకోవచ్చు.